హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను చెప్పేది ఏంటంటే వెంకీ, యూఎస్ వెంకీతో కావచ్చు, ఇంకెవరితోనన్నా కావచ్చు, నేను ఎవరితో చేసినా కానీ ఓన్లీ షూటింగ్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను వీడియోస్. వాళ్ళు డబ్బులు ఇస్తారు, పేమెంట్ ఇస్తే నేను చేస్తున్నాను, అంతే తప్ప ఎవరితో రిలేషన్ ఉన్నట్టు కాదండి. మనం టీవీలో ఇంటర్వ్యూ కూడా ½ వరకు కూడా అది స్క్రిప్ట్ అనమాట. ½ స్క్రిప్ట్. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ½ వరకు చూడరు కదా, అంత ఖాళీగా ఎవరు ఉంటారు? ½ వరకు స్క్రిప్టే ఉంటుంది. అది తర్వాత మాత్రమే యాంకర్ అడుగుతారనమాట. ఇప్పుడు వరకు స్క్రిప్ట్ అయిపోయింది, మీకోసం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఇది స్క్రిప్ట్, ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దామని అంటది ఆవిడ. అంటే అప్పుడు మళ్ళీ అడుగుతారు ఆవిడ, మాకేమని తెలుసా నెక్స్ట్ స్క్రిప్ట్ ఏముంది అని. మ్యారేజ్ స్క్రిప్ట్ ఉంది, ఎంగేజ్మెంట్ స్క్రిప్ట్ ఉంది అని వెంకీ చెప్పాడు. ఓకేనా? ఏదైనా కానీ ఓన్లీ ఫర్ యాక్టింగ్ అండి, అంటే నిజంగా అది రియల్ కాదు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అది నిజం అనుకుంటున్నారు. అది తప్పండి, అది జస్ట్ యాక్టింగ్ అంతే, వేరేగా ఏమనుకోకండి. నిజంగా అది నిజం కాదు, జస్ట్ యాక్టింగ్ అంతే. ఓకేనా?